ప్రత్యామ్నాయం అంటూ 2014లో జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పాయింట్ని బేస్ చేసుకుని ఏపీలో రాజకీయ పార్టీ పెట్టారు, ఏ జెండాతో ఆంధ్రాలోకి వచ్చారు? ప్రత్యామ్నాయ రాజకీయము ఆయన అన్నారు. నేను ఎందుకు రాజకీయాల్లోనికి వచ్చానంటే బలమైనటువంటి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రశ్నించే పార్టీ అని. కానీ ప్రతి చోట పదే పదే చంద్రబాబు గారి విజన్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను, ఆయన కింద నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పనిచేయడానికి కానీ నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నా అని ఆయన అంటారు. మరి ప్రత్యామ్నాయం తాను కాదని చంద్రబాబు గారే సరైనటువంటి నాయకుడు అనుకునేటప్పుడు, ఆయనతోనే కలిసి సాగాలనుకునేటప్పుడు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి, ప్రశ్నించేదేంటి? ఈ రాజకీయమే కాపులు కోరుకుంటున్నారా? అధికారం అక్కర్లేదు, చంద్రబాబు గారే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా? జగన్ అది చేశాడు, ఇది చేసేసాడు, రాజకీయ కక్ష సాధింపులు చేశాడు, ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఊగిపోతూ మాట్లాడేది. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కక్ష సాధింపులు ఏంటి? మరి ఇదే కోరుకున్నట్లయితే జగన్ గారు చేసేది తప్పేలా అవుద్ది? ఇంకా మీరు అనుకున్న ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడుంది? ఆ ప్రశ్నించడం ఏది? మొత్తంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునే సిద్ధాంతానికి విరుద్ధమే కదా.